హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మస్టర్డ్ చికెన్ ఎట్లా చేస్తారో చెప్తాను. చికెన్కు కావాల్సినవి ఏమంటే చికెన్, ఇక్కడ గార్లిక్, జింజర్, మిరియాల పొడి, బోన్లెస్ చికెన్ మేము తీసుకున్నాము. బోన్ చికెన్తో కూడా చేయొచ్చు. నేను వచ్చి ఫ్రెష్ గార్లిక్ జింజర్ వేయడం లేదు. నేను రెడీమేడ్ గార్లిక్ జింజర్ వేసి మస్టర్డ్ పేస్ట్ వేస్తున్నాను. మీరు వచ్చి మీ దగ్గర లేకపోతే ఆవాలు ఉన్నాయి కదా, వాటిని కొంచెం దంచి దాని పొట్టంతా తీసేసి అందులో ఉండే ఎల్లో పప్పుని మాత్రం తీసి ఒక స్పూను ఎంత మీకు అవసరమైతే అంత నూరుకోవాలి. కాదంటే ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం తక్కువగా వేయాలి. అందులో ఇప్పుడు నేను మిరప్పొడి, ధనియాల పొడి, తర్వాత పసుపు అన్నీ వేస్తున్నాను. ఉప్పు, కారం మీకు ఎంత తింటారో, మీకు ఎంత వీలుగా ఉంటుందో మీ టేస్ట్ బట్టి వేయాలి. నేనేమో మిరియాల పొడితో పాటు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నాను. నిమ్మరసం బ్యాలెన్స్ కావడానికి కారంకు అది కూడా కలుపుతున్నాను. ఫస్ట్ టైం చేసేటప్పుడు ఆవాల పొడి కొంచెం తక్కువగా వేయండి, ఎందుకంటే మీకు నెక్స్ట్ టైం చేసినప్పుడు దాని టేస్ట్ గురించి తెలుస్తుంది. కొంచెం ఎక్కువ వేసినా కూడా అడ్జస్ట్ అవుతుంది. 2 టేబుల్ స్పూన్స్ వెజిటేబుల్ ఆయిల్ కలిపి నేను మ్యారినేట్ చేస్తున్నాను. మీరు చూసే ఉంటారు, మస్టర్డ్ పేస్ట్, ఆవాల పేస్ట్, ఆ తర్వాత కారం పొడి, ధనియాల పొడి, మళ్ళా మిరపకాయలు ఫ్లేక్స్ ఉండేటివి కొంచెం అవి చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసినాను. తర్వాత పసుపు కూడా కలుపుకున్నాము. ఇప్పుడు మిరియాలు వేస్తున్నాను, నిమ్మరసము, అన్నీ ఉప్పు అంతా బాగా వేసి కలిపి కాసేపు పెట్టి ఆ తర్వాత చేస్తే ముందు రోజు కూడా ఎంత మ్యారినేట్ చేసి పెట్టేస్తే చాలా చక్కగా అంతా దాంట్లో మసాలాలన్నీ బాగా అందులో ఉండి టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసి ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ వేసి ఇప్పుడు లో ఫైర్ మీద ఫ్రై చేస్తాం. ఇది వచ్చి జీలకర్ర, బోన్స్ ఉండే చికెన్ చేస్తే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కాదంటే మా ఇంట్లో మా పిల్లలు తినరనేసి మేము బోన్లెస్సే చేస్తాము, కాబట్టి బోన్లెస్ చేస్తున్నాను. ప్రతి 5 నిమిషాలకు చికెన్కు బాగా కలుపుకుంటా తిప్పుతూ ఉండాలా, ఎందుకంటే కాలిపోతుంది కాబట్టి. ఇప్పుడు లో ఫైర్ మీద పెడితే చికెన్లో ఉండే నీళ్ళన్నీ వచ్చేస్తాయి. సో మంట ఎప్పుడు కూడాను ఎక్కువ పెడితే మాడిపోతుంది, తక్కువలో పెట్టి చేస్తే నీళ్ళు అందులోనే వచ్చేస్తాయి. ప్రతి 5-10 నిమిషాలకు ఒకసారి లో ఫైర్ మీద ఉంచి చెక్ చేస్తూ ఉండాలా, అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. మీరు చెక్ చేయొచ్చు, చికెన్ కూడా ఇప్పుడు కొంచెం
అంటే ఉడికిపోయింది, అది ఉడికిందంటే చికెన్ లోపల మనం కట్ చేస్తే తెల్లగా ఉంటుంది కాబట్టి తెలిసిపోతుంది. పింక్గా ఉంటే ఉడకుండదు, తెల్లగా వైట్గా వస్తే మాత్రం ఉడికిపోతుంది. సో అయినా కాసేపు ఎక్కువసేపు ఉడికిస్తే బాగుంటుందని అట్లాగే పెట్టి అందులో మీరు కావాలంటే కొంచెం నీళ్లు కూడా కలుపుకోవచ్చు. నేను వచ్చి ఇంట్లో ఇప్పుడు వీకెండ్లో మా దగ్గర మిగిలిపోయిన వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే దాంతోపాటు ఒక పొటాటో అండ్ ఒక ఆనియన్, 2 క్యాప్సికమ్స్ ఉంటే కోసి అందులోనే కలిపేస్తున్నాను. స్పినిచ్ కూడా ఉంటే నేను స్పినిచ్ కూడా కలిపేసాను, ఎందుకంటే ఇంకా నేను వదిలేస్తే వీకెండ్లో మళ్ళీ నాకు టైం దొరకదు, చేసేదానికి పాడైపోతుందని అవి కూడా వేసి మొత్తం కలిపేసాను నేను. మీరు చూడొచ్చు, కలర్ కూడా బాగా చక్కగా వచ్చేసింది. ఈ స్పినిచ్ కూడా వేసి అలాగే కాసేపు మూత పెడితే అందులో నీళ్ళన్నీ మళ్ళీ అందులోకే వస్తాయి కాబట్టి మీరు నీళ్ళు వేసే అవసరమే ఉండదు. ఒకవేళ మీకు తక్కువగా అనిపిస్తే మాడకుండా కొంచెం వేడి నీళ్ళు కలుపుకుంటే బాగుంటుంది చల్ల నీళ్ళ కంటే. మీరు చూడొచ్చు, అంత బాగా రెడీ అయిపోయింది. అంతా నిదానంగా లో ఫైర్ మీదే చేసినాం కాబట్టి మీరు కూడా అట్లాగే చేస్తే టేస్ట్ బాగుంటుంది. లేదంటే ఒకవేళ పొరపాటున మాడిపోతే టేస్ట్ బాగుండదు. రెడీ అయిపోయింది, ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటాం. ఇందులో ఏమీ కారం కానీ ఏది కానీ కొలతలు ఏమి లేవు. మీకు ఎలా వీలైతే మీరు ఎంత వేయదలుచుకుంటే మీ టేస్ట్ని బట్టి మీరు వేసి చేసుకోవచ్చు. ఇదిగో ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసినాను. రసము, సాంబార్, ఇప్పుడు చేసిన చికెన్ మిక్స్ వెజిటేబుల్ నుంచి దిస్ ఇస్ హౌ సర్వ్ చేయొచ్చు. ఇదే విధంగా దీన్ని రొట్టెలో కూడా తినవచ్చు, బ్రెడ్లో పెట్టి శాండ్విచ్ కూడా తయారు చేయొచ్చు, అలాగే అన్నంతో పాటు కూడా తినొచ్చు.
థ్యాంక్ యూ. బాయ్.